హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసామన్నమాట. అదేంటి అంటే చందమామ పరిగెలు. చూసారు కదా, చిన్న చిన్న ఫిష్. వీటిని వాష్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇవైతే మాకు మా పిన్ని పంపించారనమాట, నీట్గా వాష్ చేసి. సో వీటిని అయితే రెసిపీ చేద్దాము. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా అయితే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ రోట్లో నూరుకుని కచ్చాపిచ్చాగా చక్కగా ఒక బౌల్లోకి తీసుకున్నాం అనమాట. దానిలో ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడికిన తర్వాత ఈ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఉన్నాయి కదా, అవి అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని చక్కగా వేయించుకోవాలి. చక్కగా అడుగంటకుండా అల్లం, వెల్లుల్లి మంచి వాసన వచ్చేలాగా, ఉల్లిపాయ కూడా మగ్గేంత వరకు వేయించుకోవాలన్నమాట. మేమైతే ఈ ఫిష్ని, చిన్న చిన్న ఫిష్ని చందమామ పరిగెలు అంటాము. మీ ఏరియాలో ఏమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ చందమామ పరిగెల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు ఉండవు అంటారు. అలానే పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. సో ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం అనమాట. దీనిలో ఈ అల్లం, వెల్లుల్లి అడుగంటుతూ ఉంటుందన్నమాట వేగే కొద్దిగా. సో దీన్ని అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. హైలో పెడితే ఏంటంటే అడుగంటేస్తుంది. అల్లం, వెల్లుల్లి అయితే వేగుతుందన్నమాట. ఉల్లిపాయ అయితే ఇంకా వేగాల్సింది. చూసారు కదా, పచ్చిగా ఉంది. సో చక్కగా ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, అల్లం, వెల్లుల్లి అయితే సైడ్స్ కనిపిస్తుంది మీకు. అల్లం, వెల్లుల్లి అడుగంటేస్తూ చక్కగా అడుగంటనివ్వకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీనిలో మనం కొద్దిగా పసుపు, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా చూసుకుని వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా కారం. ముందైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి కారం అయితే చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిని ఒకసారి కలుపుకుని ఒక 1 మినిట్ ఆగిన తర్వాత దీనిలో వాటర్ వేసుకుందాము. ఎప్పుడైనా పులుసులు కర్రీ చేసేటప్పుడు ముందైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండు పులుసు పోస్తే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే వాటర్ వేసుకుని ఆ వాటర్లు ఇవి ఉడికిన తర్వాత చూసారు కదా, చక్కగా ఉడుకుతుంది. దీనిలో అయితే ఇప్పుడు మనం చేపలు ఉన్నాయి కదా, చిన్న చిన్న చేపలు, చందమామ పరిగెలు, అవి అయితే యాడ్ చేసుకుందాము. ఇవి చూసారు కదా, చాలా చిన్న చేపలు అనమాట. వీటిని అయితే ముళ్ళు తీసుకుని తినాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. మన పాతకాలం నుంచి కూడా వీటిని డైరెక్ట్గా తినేస్తారనమాట. చిన్నపిల్లలు అయితే ముళ్ళులు ఉంటాయి అంటారు, బట్ అవి ఏం అవసరం లేదు, ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. దీనిలో ఓన్లీ 1 స్పైనల్ కార్డ్ ఉంటుంది అనమాట. సపరేట్గా ముళ్ళులు అయితే ఏమి ఉండవు. ఇదిగోండి, ఇట్లా ఓన్లీ 1 స్పైనల్ కార్డ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే డైరెక్ట్గా తినేయచ్చు. సో ఫిష్ అయితే యాడ్ చేసాం కదా, దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ చక్కగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. బాయిల్ అవుతుంది అన్నప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడైతే బాయిల్ అవటం స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడైతే మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని ఇచ్చాము. ఆ చింతపండు నీళ్ళని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. సరిపడా యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని 15 to 20 మినిట్స్ వెయిట్ చేసి చక్కగా ఉడికిందో లేదో చూసుకుని సర్వ్ చేసుకుంటే చందమామ పరిగెలు కర్రీ అయితే రెడీ. చూసారు కదా, ఎంత సింపుల్ స్టెప్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా బాయిల్ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను అనమాట. దీని అయితే నేనేం కదపట్లేదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అప్పుడు చూద్దాము. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని సర్వ్ చేసుకుంటే కర్రీ అయితే సూపర్. చాలా సింపుల్ స్టెప్స్లో అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని కనుక వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు కదా, తెలుగింటి రుచులు ఛానల్ అయితే పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. పికిల్స్ సేల్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఎవరికైనా పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్లో ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉందండి. సో ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి.
మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామన్నమాట. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ.